హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆండ్రాయిడ్ యాప్ డెవలప్మెంట్ కోర్స్. ఈ ట్యుటోరియల్లో మీరు సింపుల్ అండ్ ప్రొఫెషనల్ క్యాలిక్యులేటర్ యాప్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా ఈ యాప్ డెమోని చూద్దాం. మీరు క్రియేట్ చేయబోయే అప్లికేషన్ ఈ విధంగా ఉంటుంది. ఈ యూజర్ ఇంటర్ఫేస్ చూసారుగా, నీట్ అండ్ క్లియర్గా ఉంది. ఇందులో మనం డిఫరెంట్ బటన్స్ యూజ్ చేసాం. ఏ బటన్ క్లిక్ చేసినా ఆ ఎఫెక్ట్ అనేది తెలుస్తుంది. అదేవిధంగా మనం డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్ కూడా పెర్ఫామ్ చేయొచ్చు. లైక్ మీరు 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకుంటే 2 నెంబర్స్ ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ ఇక్కడ రిజల్ట్ కోసం ఈక్వల్ టు సింబల్ క్లిక్ చేస్తారు. సో ఈక్వల్ టు సింబల్ యూజ్ చేయకుండా కూడా మీరు ఆపరేషన్స్ ఈ విధంగా పెర్ఫామ్ చేయొచ్చు, డైరెక్ట్ ఆపరేటర్స్ యూజ్ చేసి. సో అదేవిధంగా మీరు ఈ టెస్ట్ మొత్తం క్లియర్ చేయాలనుకుంటే ఈ క్లియర్ బటన్ క్లిక్ చేస్తే క్లియర్ అవుతుంది. నెంబర్ ఎంటర్ చేసి పర్సంటేజ్ సింబల్ క్లిక్ చేస్తే మీకు పర్సంటేజ్ అనేది డిస్ప్లే అవుతుంది. అదేవిధంగా ప్లస్ ఆర్ మైనస్ సైన్ కూడా యూజ్ చేయొచ్చు. మీరు టైప్ చేస్తున్నప్పుడు ఏదైనా రాంగ్ ఎంటర్ చేస్తే ఇక్కడ బ్యాక్ స్పేస్ బటన్ కూడా యూజ్ చేయొచ్చు. ఫ్రాక్షనల్ వాల్యూస్కి డాట్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇంకా చాలా ఫంక్షనాలిటీస్ ఈ అప్లికేషన్ ద్వారా మీరు నేర్చుకోవచ్చు. సో ఈ అప్లికేషన్ని ఎలా డిజైన్ చేయాలో అండ్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఈ వీడియోలో మీరు ప్రొఫెషనల్ క్యాలిక్యులేటర్ యొక్క లేఅవుట్ ఎలా డిజైన్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. ముందుగా లేఅవుట్ స్కెల్టన్ చూద్దాం. ఫస్ట్ లీనియర్ లేఅవుట్ క్రియేట్ చేయాలి. అందులో సబ్ లేఅవుట్స్ వచ్చి లీనియర్ అండ్ రిలేటివ్ అని 2 లేఅవుట్స్ క్రియేట్ చేయాలి. లీనియర్ లేఅవుట్లో మనం ఎడిట్ టెస్ట్ వ్యూ, ఇమేజ్ బటన్ అని 3 విడ్జెట్స్ క్రియేట్ చేస్తాం. అదేవిధంగా రిలేటివ్ లేఅవుట్లో లీనియర్ లేఅవుట్ వర్టికల్గా క్రియేట్ చేసి అందులో సబ్ లేఅవుట్స్ 5 క్రియేట్ చేస్తాం. ఈచ్ లేఅవుట్లో బటన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. లెట్స్ బిగిన్ ది యాప్. ముందుగా ఆండ్రాయిడ్ స్టూడియో ఓపెన్ చేసి న్యూ ప్రాజెక్ట్ క్లిక్ చేయండి. డిఫాల్ట్గా ఎంటీ యాక్టివిటీని ఉంచేసి నెక్స్ట్ క్లిక్ చేయండి. ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ వచ్చి క్యాలిక్యులేటర్ యాప్ అని ఇవ్వండి. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేసి ఫినిష్ క్లిక్ చేయండి. వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్గా లోడ్ అయిన తర్వాత మనకి లేఅవుట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ ఐ ఐకాన్ క్లిక్ చేసి షో సిస్టమ్ యూఐ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. సో అప్పుడు మనకి స్టేటస్ బార్ కనిపిస్తుంది. మనం క్రియేట్ చేసే అప్లికేషన్కి స్టేటస్ బార్ ఉండకూడదు. సో దానికోసం రిసోర్స్ ఫోల్డర్ క్లిక్ చేసి అందులో వాల్యూస్ అనే ఫోల్డర్లో styles.xml ఫైల్ని ఓపెన్ చేయండి. సో ఇక్కడ డార్క్ యాక్షన్ బార్ ఉంది కదా, అది నో యాక్షన్ బార్ అని చేంజ్ చేయండి. సో మనకి స్టేటస్ బార్ అనేది రిమూవ్ అవుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. కాకపోతే పైన కూడా మనకి బ్లూ కలర్ ఉంది, అది కూడా రిమూవ్ చేయాలంటే ఇక్కడ న్యూ ఐటెం తీసుకోండి. నేమ్ విండోస్ ఫుల్ స్క్రీన్ అని ఇచ్చి వాల్యూ ట్రూ అని ఇవ్వండి. సో మనకి లేఅవుట్ అనేది కంప్లీట్గా ఫుల్ స్క్రీన్ వస్తుంది. టెస్ట్ వ్యూ రిమూవ్ చేసి కన్స్టెంట్ లేఅవుట్ని లీనియర్ లేఅవుట్కి చేంజ్ చేయండి. నెక్స్ట్ లేఅవుట్ డైరెక్షన్ అనేది ఎల్టీఆర్ అని ఇవ్వండి. ఎల్టీఆర్ అంటే లెఫ్ట్ టు రైట్. సో మనం ఏదైనా బటన్స్ అసైన్ చేస్తే అవి లెఫ్ట్ నుంచి రైట్కి అసైన్ అవుతాయి. మనం ముందు డిస్కస్ చేసిన లేఅవుట్ ఓవర్వ్యూని ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. సో పైన లీనియర్ లేఅవుట్ తీసుకున్నాం. సో దానికోసం లీనియర్ లేఅవుట్ డిఫైన్ చేయండి. ఇక్కడ హైట్ అనేది 0 dB తీసుకోండి. వెయిట్ వచ్చి 4.3. సో ఇక్కడ లేఅవుట్ వెయిట్ అనే అట్రిబ్యూట్ ఎందుకు యూజ్ చేసామంటే మనకి డిఫరెంట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో డిస్ప్లే సైజ్ అనేది మారుతూ ఉంటుంది. సో ఈ అట్రిబ్యూట్ స్క్రీన్ సైజ్ని వెయిట్స్లో కన్వర్ట్ చేస్తుంది. సో దీనివల్ల మీకు ఏ స్క్రీన్ అయినా సరే ఈక్వల్గా అసైన్ అవుతుంది. సో దీనికోసం మీరు ఫర్దర్గా నేర్చుకోవడం జరుగుతుంది. లేఅవుట్ ఓరియంటేషన్ వెర్టికల్ అని ఇవ్వండి. లీనియర్ లేఅవుట్లో ఓరియంటేషన్ అనేది కంపల్సరీ యూజ్ చేయాల్సిన అట్రిబ్యూట్. నెక్స్ట్ బిలో పార్ట్కి రిలేటివ్ లేఅవుట్ తీసుకోండి. ఇక్కడ కూడా సేమ్ హైట్ 0 dB ఇచ్చి వెయిట్ 5.7 ఇవ్వండి. ఇది స్క్రీన్ యొక్క కంప్లీట్ స్పేస్ని ఆక్యుపై చేస్తుంది. సో ఇక్కడ పై పార్ట్ లీనియర్ లేఅవుట్ తీసుకున్నాం, కింద పార్ట్ ఏమో రిలేటివ్ లేఅవుట్ తీసుకున్నాం. సో మీరు ఈ రెండింటిని డివైడ్ చేయడానికి ఏదైనా బార్డర్ యూజ్ చేయాలనుకుంటే వ్యూ అనే విడ్జెట్ యూజ్ చేయాలి. సో ఇది బార్డర్స్ అలైన్ చేయడానికి యూజ్ చేస్తాం. ఇక్కడ విత్ మ్యాచ్ పేరెంట్ అని ఇవ్వండి. హైట్ 1 dB అని ఇవ్వండి. సో మీకు బార్డర్ సైజ్ ఎంత ఉండాలో అంత మెన్షన్ చేయొచ్చు. ఇక్కడ బార్డర్కి కలర్ చేంజ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయండి. సో ఇక్కడ కలర్ ఎంటర్ చేయండి.
ప్రివ్యూలో చూడొచ్చు మీరు, ఇక్కడ బార్డర్ అనేది అసైన్ అయింది. నెక్స్ట్ లీనియర్ లేఅవుట్లో ఎడిట్ టెస్ట్ క్రియేట్ చేయాలి. సో విత్ వచ్చి మ్యాచ్ పేరెంట్ తీసుకోండి, హైట్ 0 dp తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ వెయిట్ అనేది 3 అని తీసుకోండి. టెస్ట్ ఫార్మాట్ చెక్ చేయడం కోసం టెస్ట్ అనే అట్రిబ్యూట్ తీసుకోండి. సో ఇది డైనమిక్గా చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మనం గ్రావిటీ అనేది సెంటర్, అదేవిధంగా ఎండ్ అని ఇవ్వాలి. సో రైట్ సైడ్ వస్తుంది మనకు అవుట్పుట్. ప్యాడింగ్ లెఫ్ట్ వచ్చి 25 dp అని ఇవ్వండి. నెక్స్ట్ ప్యాడింగ్ రైట్ 32 dp అని ఇవ్వండి. సో నెక్స్ట్ టెస్ట్ సైజ్ 42 SP అని ఇవ్వండి. సో మనకి బిగ్ సైజ్ కావాలి కదా, దానికోసం. టెస్ట్ అనేది డార్క్గా కనిపిస్తుంది. సో మీకు ఇది లైట్ రావాలంటే ఫాంట్ ఫ్యామిలీ చేంజ్ చేయాలి. లెంత్ అనేది అసైన్ చేయాలనుకుంటే మ్యాక్స్ లెంత్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయాలి. సో నేను 15 ఇస్తున్నాను. మ్యాక్సిమం 15 నెంబర్స్ని యాక్సెప్ట్ చేస్తుంది. సో అంతకంటే ఎక్కువ వస్తే ఇగ్నోర్ చేస్తుంది. సెకండ్ విజెట్ వచ్చి టెస్ట్ వ్యూ. సో విత్ మ్యాచ్ పేరెంట్ అని తీసుకోండి. హైట్ 101 dp అని తీసుకోండి. సో ఇక్కడ మీరు వెయిట్ తీసుకుంటే మీకు స్మాల్ కరెక్షన్స్ అనేది చేయాలి. సో స్టాటిక్గా 101 dp అని తీసుకోండి. టెస్ట్ కరెక్ట్గా అలైన్ అవ్వడం కోసం టెస్ట్ అనే అట్రిబ్యూట్ తీసుకోండి చెక్ చేయడం కోసం. సో గ్రావిటీ అనేది ఎండ్ అని ఇవ్వండి, అలాగే సెంటర్. ఇక్కడ టెస్ట్ సైజ్ వచ్చి 20 SP అని ఇవ్వండి. ప్యాడింగ్ రైట్ వచ్చి 32 dp అని ఇవ్వండి. అదేవిధంగా మీరు సింగిల్ లైన్ అనేది ట్రూ అని ఇవ్వండి. సో ఈ అట్రిబ్యూట్ మల్టిపుల్ లైన్స్ ప్రింట్ అవ్వకుండా ఓన్లీ సింగిల్ లైన్ డిస్ప్లే అయ్యేలా చేస్తుంది. ఎడిట్ టెస్ట్లో మనకి డిఫాల్ట్గా లైన్ అనేది అసైన్ అయిపోతుంది. సో మీరు దాన్ని రిమూవ్ చేయాలనుకుంటే ఎడిట్ టెస్ట్లో బ్యాక్గ్రౌండ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయండి. సో ఇక్కడ @color/color/transparent అని టైప్ చేయండి. ఆ లైన్ అనేది పోతుంది. నెక్స్ట్ విజెట్ వచ్చి ఇమేజ్ బటన్. సో దీని విత్ వచ్చి వ్రాప్ కంటెంట్, అలాగే హైట్ కూడా వ్రాప్ కంటెంట్ అని తీసుకోండి. నెక్స్ట్ దీంట్లో మనం సోర్స్ అనేది ఫిక్స్ చేయాలి. ఐకాన్ కోసం ఇక్కడ ఫైల్ క్లిక్ చేసి న్యూ ఆప్షన్ మీద కర్సర్ ఉంచి వెక్టర్ అసెట్ అని క్లిక్ చేయండి. ఇందులో క్లిప్ ఆర్ట్ క్లిక్ చేసి సెర్చ్ బార్లో బ్యాక్ స్పేస్ అని టైప్ చేయండి. సో ఐకాన్ క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ కలర్ మీరు అసైన్ చేయాలనుకుంటే ఇక్కడ కలర్ అసైన్ చేయొచ్చు. సో నెక్స్ట్ క్లిక్ చేసి ఫినిష్ క్లిక్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు ఇక్కడ అసైన్ చేయొచ్చు. ఇక్కడ ఐకాన్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంది. సో లీనియర్ లేఅవుట్లో మనం లీనియర్గా అసైన్ చేస్తాం. సో ఇది పర్టికులర్గా ఎండ్కి రావాలి అనుకుంటే రిలేటివ్ లేఅవుట్ని యూజ్ చేయాలి. సో రిలేటివ్ లేఅవుట్ తీసుకుందాం. విత్ మ్యాచ్ పేరెంట్ అని ఇవ్వండి. హైట్ 20 pt అని ఇవ్వండి. వెయిట్ వచ్చి 1 అని ఇవ్వండి. నెక్స్ట్ ఇమేజ్ బటన్లో అలైన్ పేరెంట్ రైట్ ట్రూ అని ఇవ్వండి. సో రైట్కి వస్తుంది. అదేవిధంగా సెంటర్ వెర్టికల్ ట్రూ అని ఇవ్వండి. సో మనకి సెంటర్ వస్తుంది. ప్యాడింగ్ రైట్ 28 dp అని ఇవ్వండి. అదేవిధంగా ప్యాడింగ్ లెఫ్ట్. ఇక్కడ మినిమం విత్ అనేది 89 dp అని ఇవ్వండి. సో ఇది డిఫాల్ట్గా అసైన్ అవుతుంది. నెక్స్ట్ బటన్స్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం రిలేటివ్ లేఅవుట్లో లీనియర్ లేఅవుట్ డిఫైన్ చేయండి. ఓరియంటేషన్ వెర్టికల్ అని ఇవ్వండి. ఇందులో మనం 5 సబ్ లేఅవుట్స్ క్రియేట్ చేస్తాం లీనియర్ లేఅవుట్స్ని, అవైనా హారిజాంటల్గా. సో ఎవ్రీ లేఅవుట్లో లీనియర్ లేఅవుట్ హైట్ అనేది 0 dp ఇచ్చి వెయిట్ 2 అని ఇవ్వండి. ఈ లేఅవుట్లో మనం 4 బటన్స్ క్రియేట్ చేయాలి. సో ముందుగా ఫస్ట్ బటన్ క్రియేట్ చేద్దాం. విత్ 0 dp అని ఇవ్వండి. హైట్ ఏమో మ్యాచ్ పేరెంట్ అని ఇవ్వండి. నెక్స్ట్ వెయిట్ వచ్చి 1 అని ఇవ్వండి. టెస్ట్ ఇక్కడ క్లియర్ బటన్ ఉండాలి కదా, దానికోసం C అని మెన్షన్ చేయండి. టెస్ట్ సైజ్ వచ్చి 24 SP అని ఇవ్వండి. టెస్ట్ స్టైల్ నార్మల్ అని ఇవ్వండి. ఫాంట్ ఫ్యామిలీ సాన్స్ సెరిఫ్ అని ఇవ్వండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత బటన్ని కాపీ చేసి కింద 3 times పేస్ట్ చేయండి. సో ఇక్కడ సింపుల్గా టెస్ట్ అనేది చేంజ్ చేసేయండి.
ఇక్కడ స్లాష్ సింబల్ యూజ్ చేయొచ్చు, లేదా మీరు డివైడర్ యూజ్ చేయాలనుకుంటే వెబ్సైట్ నుంచి కాపీ చేసుకోండి. నేను ఎంఎస్ వర్డ్ నుంచి కాపీ చేస్తాను. సో వన్స్ కాపీ చేసిన తర్వాత ఇక్కడ పేస్ట్ చేయండి. ఫాంట్ ఫ్యామిలీ లైట్ అని ఇవ్వండి, సో మరీ డార్క్గా కనిపిస్తున్నాయి కదా. నెక్స్ట్ మళ్ళీ కోడ్ అంతా ఎంటర్ చేయకుండా సింపుల్గా ఈ లీనియర్ లేఅవుట్ని కాపీ చేసి 4 times పేస్ట్ చేయండి. సో సింపుల్గా టెక్స్ట్ అనేది మోడిఫై చేసేయండి. ఇక్కడ 2 buttons అనేవి మనకి సింగిల్ బటన్గా రావాలి. సో దానికోసం ఏదో ఒక బటన్లో వెయిట్ 2 అని ఇవ్వండి. సో 2 buttons స్పేస్ అనేది ఆక్యుపై చేస్తుంది. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రన్ చేసి చూడండి. సో లేఅవుట్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ ట్యుటోరియల్లో మీరు క్రియేట్ చేసిన లేఅవుట్కి కలర్స్ యాడ్ చేస్తారు, అదేవిధంగా బటన్స్కి ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ముందు వీడియోలో మనం క్రియేట్ చేసిన లేఅవుట్ ఇది. సో ఈ వీడియోలో మనం కలర్స్ యాడ్ చేస్తే ఏ విధంగా మారుతుంది. ఈ లేఅవుట్లో మనం టెక్స్ట్ కలర్ అనేది వైట్ తీసుకున్నాం. అదేవిధంగా ఏ బటన్ క్లిక్ చేసినా కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రతి బటన్కి క్లిక్ చేసే ముందు, క్లిక్ చేసిన తర్వాత 2 కలర్స్ ఉన్నాయి. సో అవి ఎలా డిఫైన్ చేయాలో మనం ఈ వీడియో ఎండింగ్లోకి నేర్చుకుందాం. డిజైనింగ్లోకి వెళ్దాం. ముందుగా colors.xml ఫైల్ ఓపెన్ చేయండి. సో ఇది రిసోర్స్ ఫోల్డర్లో వాల్యూస్లో colors.xml అని ఉంటుంది. డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేయండి. మనం క్రియేట్ చేసే అప్లికేషన్ థీమ్ అనేది బ్లాక్ కలర్ ఉండాలి కాబట్టి ఈ కలర్ కోడ్ ఎంటర్ చేయండి. బటన్స్కి కలర్స్ యాడ్ చేద్దాం. ఫస్ట్ క్లియర్ బటన్తో స్టార్ట్ చేద్దాం. సో క్లియర్ బటన్కి క్లిక్ చేయకముందు, క్లిక్ చేసిన తర్వాత మొత్తం 2 కలర్స్ అసైన్ చేయాలి. క్లిక్ చేయకముందు నేమ్ వచ్చి క్లియర్ బటన్ బీజీ అని ఇవ్వండి. సో బీజీ అంటే బ్యాక్గ్రౌండ్. క్లిక్ చేసిన తర్వాత కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ కలర్ రిపిల్ క్లియర్ బటన్ డీజీ అని ఇవ్వండి. సో రిపిల్ అనేది మనం ఎఫెక్ట్లో యూజ్ చేస్తాం. సో మనకి ఈజీగా అర్థం అవడం కోసం ఇలా నేమింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ కలర్ కోడ్స్ అనేవి మీకు నచ్చిన విధంగా ఇవ్వచ్చు. నేను యాప్ డెమోలో చెప్పిన ప్రకారం ఏ కలర్స్ యూజ్ చేశానో అవే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు నచ్చిన కలర్స్ ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈక్వల్ బటన్, సేమ్ ఈక్వల్ బటన్ కూడా క్లియర్ బటన్ లాగే ఇవ్వండి. అదేవిధంగా సింబల్ బటన్, ఆల్ సింబల్స్ కూడా మనకి లైట్ ఎల్లో కలర్లో ఉన్నాయి కదా, ఇక్కడ ఆ కలర్ కోడ్ మెన్షన్ చేయండి. అదేవిధంగా క్లిక్ చేసినప్పుడు డార్క్ కలర్ రావాలి. సో దానికోసం డార్క్ కలర్ తీసుకోండి.
నెక్స్ట్ వచ్చి నెంబర్ బటన్స్. సో సేమ్ బటన్ క్లిక్ చేయకముందు క్లిక్ చేసిన తర్వాత 2 కలర్ కోడ్స్ ఎంటర్ చేయాలి. సో కంప్లీట్ లేఅవుట్లో మనం టెస్ట్ కలర్ అనేది వైట్ యూజ్ చేసాం. సో నేను ఇక్కడ ఈ కలర్ కోడ్ యూజ్ చేస్తున్నా. సో లైట్ వైట్ కలర్లో ఉంటుంది. వన్స్ కలర్స్ అన్నీ యాడ్ చేసిన తర్వాత లేఅవుట్కి రండి. ఇక్కడ అప్పర్ పార్ట్ అనేది డార్క్ బ్లూలో ఉండాలి. సో దానికోసం ఇక్కడ లీనియర్ లేఅవుట్లో బ్యాక్గ్రౌండ్ అనేది కలర్ ప్రైమరీ అనివ్వండి. నెక్స్ట్ ఎడిట్ టెస్ట్ కలర్ అనేది వైట్ ఉండాలి. సో దానికోసం ఎడిట్ వైట్ అని టైప్ చేయండి. అదేవిధంగా టెస్ట్ వ్యూకి కూడా టెస్ట్ కలర్ అనేది చేంజ్ చేయండి. ఇక్కడ ఇమేజ్ బటన్ వైట్ కలర్లో కనిపించాలి. సో దానికోసం టింట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయండి. టింట్ అట్రిబ్యూట్ అనేది ఫోర్గ్రౌండ్ కలర్ చేంజ్ చేయడానికి యూజ్ చేస్తాం ఇమేజ్ బటన్స్లో. ఇక్కడ ఉన్న బటన్స్కి మనం ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో దానికోసం రిసోర్స్ ఫోల్డర్లో డ్రాబుల్ అని ఉంది కదా, దాన్ని రైట్ క్లిక్ చేసి న్యూ క్లిక్ చేసి డ్రాబుల్ రిసోర్స్ ఫైల్ క్లిక్ చేయండి. ఇక్కడ నేమ్ అనేది రిపుల్ ఎఫెక్ట్ క్లియర్ బటన్ అని ఇవ్వండి. సో మనం క్లియర్ బటన్కి రిపుల్ ఎఫెక్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. నెక్స్ట్ రూట్ ఎలిమెంట్ వచ్చి రిపుల్ అని ఇవ్వండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఓకే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ రిఫిల్ ట్యాగ్లో మనం కలర్ అనేది మెన్షన్ చేయాలి. సో మనం బటన్ క్లిక్ చేసినప్పుడు కలర్ చేంజ్ అవుతుంది కదా, ఆ కలర్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. కలర్స్లో మెన్షన్ చేసాం కదా రిపిల్ క్లియర్ బటన్ బీజీ అని. సో దాన్ని ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ బటన్ క్లిక్ చేయకముందు మనకి లైట్ కలర్ అనేది డిస్ప్లే అవుతుంది కదా, సో దానికోసం మనం రిపిల్ ఎఫెక్ట్లో 3 ఐటమ్స్ అనేవి డిఫైన్ చేయాలి. సో ఫస్ట్ ఐటమ్ చూద్దాం. సో ఇక్కడ అట్రిబ్యూట్స్ వచ్చి స్టేట్ ఎనేబుల్ ట్రూ అని ఇవ్వాలి. సో మనకి బటన్ అనేది ఎనేబుల్ అయ్యి ఉండాలి. అదేవిధంగా స్టేట్ ప్రెస్డ్, మనం అది క్లిక్ చేస్తే ఏ కలర్ చేంజ్ అవుతుందో అది ఇక్కడ మెన్షన్ చేయాలి. సో మనం బటన్స్ అనేవి రెక్టాంగిల్లో ఉన్నాయి. సో ఇక్కడ షేప్ అనేది మెన్షన్ చేయాలి. మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది విత్ ఇన్ ది రెక్టాంగిల్లోనే డిస్ప్లే అవుతుంది. నెక్స్ట్ కలర్ కోసం సాలిడ్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేయండి. కలర్ అనేది క్లియర్ బటన్ బీజీ అని మెన్షన్ చేయండి. ట్యాగ్ క్లోజ్ చేసేయండి. అదేవిధంగా రిమైనింగ్ 2 ఐటమ్స్ కూడా డిఫైన్ చేయండి. సింపుల్గా కాపీ చేసి పేస్ట్ చేసేయండి. ఇందులో అట్రిబ్యూట్స్ నేమ్స్ అనేవి చేంజ్ చేయాలి. సో స్టేట్ ఫోకస్డ్ ట్రూ అని ఇవ్వండి. నెక్స్ట్ స్టేట్ ఎనేబుల్ ట్రూ. నెక్స్ట్ థర్డ్ ఐటమ్. సో ఇక్కడ స్టేట్ ఎనేబుల్ ట్రూ ఉంచేసి స్టేట్ ప్రెస్డ్ అనేది ఫాల్స్ ఇవ్వండి. ప్రెస్ చేయకపోయినా సరే ఏ కలర్ ఉండాలో అది ఇక్కడ మెన్షన్ చేస్తున్నాం. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఈక్వల్ బటన్ కూడా ఈ విధంగానే రిపిల్ ఎఫెక్ట్ ఫైల్ క్రియేట్ చేయండి. సో డ్రాబుల్లో న్యూ క్లిక్ చేసి డ్రాబుల్ రిసోర్స్ ఫైల్లో నేమ్ అనేది రిపిల్ ఎఫెక్ట్ ఈక్వల్ బటన్ అని టైప్ చేసి ఓకే క్లిక్ చేయండి. ఇక్కడ ఆల్రెడీ మనం క్లియర్ బటన్కి కోడ్ రాసాం కదా, సో ఆ కోడ్ని ఇక్కడ పేస్ట్ చేసేయండి. సింపుల్గా ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ చేసేయండి. సో ఇక్కడ రిపిల్ ఈక్వల్ బటన్ బీజీ అనేది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ రిమైనింగ్ ఇవేమో ఈక్వల్ బటన్ బీజీ. నెక్స్ట్ సింబల్ బటన్ కూడా సేమ్ ఇదే ప్రాసెస్. నంబర్ బటన్ కూడా సేమ్. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత లేఅవుట్ ఫైల్ ఓపెన్ చేయండి. ఇందులో ఇమేజ్ బటన్కి మనం రిఫిల్ ఎఫెక్ట్ ఫైల్ క్రియేట్ చేయలే, సో క్రియేట్ చేసేద్దాం. సో డ్రాబుల్లో న్యూ క్లిక్ చేసి రిసోర్స్ ఫైల్లో నేమ్ వచ్చి రిఫిల్ ఎఫెక్ట్ బ్యాక్ బటన్ అని ఇవ్వండి. నెక్స్ట్ ఓకే క్లిక్ చేయండి. సో ఇక్కడ మనం జస్ట్ కలర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఆల్రెడీ ఇమేజ్ బటన్లో టింట్ అట్రిబ్యూట్ యూజ్ చేసాం కాబట్టి జస్ట్ కలర్ యాడ్ చేస్తే సరిపోతుంది.
ఇప్పుడు ఇమేజ్ బటన్ క్లిక్ చేసి బ్యాక్గ్రౌండ్ సెట్ చేయండి. రిపుల్ బ్యాక్ బటన్ అని ఇచ్చాం కదా, సో దాన్ని టైప్ చేయండి. నెక్స్ట్ క్లియర్ బటన్, సో దీనికి కూడా బ్యాక్గ్రౌండ్ ఇవ్వండి. నేమ్ వచ్చి రిపుల్ ఎఫెక్ట్ క్లియర్ బటన్. నెక్స్ట్ టెక్స్ట్ కలర్ అనేది ఎడిట్ వైట్ అని ఇవ్వండి. సో నెక్స్ట్ నుంచి 2 లైన్స్ కాపీ చేసి ప్రతి బటన్లో పేస్ట్ చేయండి. జస్ట్ ఫైల్ నేమ్ అనేది చేంజ్ చేస్తే సరిపోతుంది. సో సింబల్కి అయితే సింబల్ బటన్ అని, నంబర్స్కి అయితే నంబర్ బటన్ అని చేంజ్ చేసేయండి. ఇక్కడ చూస్తే బటన్స్ అన్నీ కూడా మిక్స్ అయిపోయాయి. సో ప్రతి బటన్కి మధ్య బార్డర్ అనేది లేదు. సో మీరు ఒకవేళ బార్డర్ మెన్షన్ చేయాలనుకుంటే ఇక్కడ లీనియర్ లేఅవుట్లో రో డివైడర్స్ అనే అట్రిబ్యూట్ ఉంటుంది. ఇందులో మిడిల్ అని టైప్ చేయండి. సో మిడిల్ మనకి డివైడ్ చేస్తుంది. సో ఆ డివైడ్ చేసే కలర్ మీరు మెన్షన్ చేయాలనుకుంటే దానికి సపరేట్గా రిసోర్స్ ఫైల్ అనేది క్రియేట్ చేయాలి. డ్రాబుల్ ఫోల్డర్లో న్యూ క్లిక్ చేసి రిసోర్స్ ఫైల్ ఓపెన్ చేయండి. నేమ్ షేప్ హారిజాంటల్ డివైడర్ అనివ్వండి. రూట్ ఎలిమెంట్ షేప్ అనివ్వండి. ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సైజ్ అనే ట్యాగ్ తీసుకోండి. ఇందులో హైట్ అనేది 2 పిక్సెల్ అనివ్వండి. ఇక్కడ కలర్ కూడా మెన్షన్ చేయండి. సాలిడ్ అట్రిబ్యూట్ తీసుకొని కలర్ మెన్షన్ చేయండి. సో హారిజాంటల్గా మనం క్రియేట్ చేసాం, వెర్టికల్గా కూడా మనకి డివైడర్స్ కావాలి కాబట్టి దానికి సపరేట్ ఫైల్ క్రియేట్ చేయండి. సో సింపుల్గా ఈ ఫైల్ కాపీ చేసి డ్రాబుల్ ఫోల్డర్లో Ctrl+V అంటే పేస్ట్ చేస్తే మీకు ఆటోమేటిక్గా న్యూ ఫైల్ క్రియేట్ అవుతుంది. జస్ట్ నేమ్ చేంజ్ చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ మనం విడ్త్ అని తీసుకోవాలి. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంచేయండి. సో వన్స్ కంప్లీట్ అయిన తర్వాత లేఅవుట్ ఫైల్ ఓపెన్ చేయండి. ఇక్కడ కింద పార్ట్లో రిలేటివ్ లేఅవుట్ యూజ్ చేసాం కదా, దాంట్లో లీనియర్ లేఅవుట్ వెర్టికల్ అని ఉంది కదా, సో దాంట్లో డివైడర్ అని అట్రిబ్యూట్ యూజ్ చేసి ఇక్కడ హారిజాంటల్ డివైడర్ అని ఇవ్వండి. ఇక్కడ మీరు చూడొచ్చు హారిజాంటల్గా మనకి లైన్ అనేది డిస్ప్లే అయింది. సో అదేవిధంగా హారిజాంటల్ లేఅవుట్లో కూడా మీరు మెన్షన్ చేయండి. సో డివైడర్ నేమ్ అనేది ఇక్కడ వెర్టికల్ డివైడర్ అని తీసుకోవాలి. ఈ లేఅవుట్లో మీరు ఇలా డిఫైన్ చేయండి. ఏ లేఅవుట్లో మీకు బార్డర్స్ కావాలంటే ఆ లేఅవుట్లో. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఈ ఐడి మెన్షన్ చేయండి. సో ఎందుకంటే మనం ఈ లేఅవుట్ ఓపెన్ చేసినప్పుడు ఎడిట్ టెక్స్ట్ క్లిక్ చేస్తే ఎక్స్టర్నల్గా కీబోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది. సో అలా డిస్ప్లే అవ్వకుండా ఉండాలంటే సింగిల్ లైన్ కోడ్ అనేది రాయాలి. సో దానికోసం ఐడి మెన్షన్ చేయండి. మెయిన్ యాక్టివిటీ.kt ఫైల్ ఓపెన్ చేసి ఆన్ క్రియేట్ మెథడ్లో ఇక్కడ టెస్ట్ రిజల్ట్ అదే మన ఐడి ఏది మెన్షన్ చేసామో ఆ నేమ్ డాట్ ఇన్పుట్ టైప్ అని మెన్షన్ చేయండి. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఇన్పుట్ టైప్ డాట్ టైప్ _null. ఇక్కడ రెడ్ కలర్ వచ్చింది కదా, ఆల్ట్ ఎంటర్ క్లిక్ చేయండి సరిపోతుంది. ఈ లైన్తో మనకి కీబోర్డ్ అనేది ఎక్స్టర్నల్గా డిస్ప్లే అవ్వదు. మనం క్రియేట్ చేసిన ఈ అప్లికేషన్లో రొటేషన్ అనేది మనకి రన్ అవ్వకుండా ఉండాలి అంటే మేనిఫెస్ట్ ఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ స్క్రీన్ ఓరియంటేషన్ అనేది పోర్ట్రైట్ అని మెన్షన్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత రన్ చేసి చూడండి.
ఒకవేళ మీకు ఎలా రన్ చేయాలో తెలియకపోతే నా ముందు వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో మీరు ఆ వీడియోస్ చూసి నేర్చుకోవచ్చు. మనం క్రియేట్ చేసిన లేఅవుట్కి కలర్స్ అనేవి సక్సెస్ఫుల్గా యాడ్ అవ్వాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో దీని ఫంక్షనాలిటీస్ యాడ్ చేద్దాం. ఈ ట్యుటోరియల్లో మీరు నెంబర్ క్లిక్ చేస్తే అది ఎడిట్ టెస్ట్లో ఎలా డిస్ప్లే చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. లెట్స్ బిగిన్ అవర్ యాప్. మనం లేఅవుట్ ఫైల్కి ఫంక్షనాలిటీస్ యాడ్ చేయాలంటే ఫస్ట్ ఎవ్రీ విజెట్కి మనం ఐడి అనేది మెన్షన్ చేయాలి. సో ఐడితో మనం ఆ ఫంక్షనాలిటీ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ ఎడిట్ టెస్ట్కి ఐడి మనం ముందు వీడియోలో అసైన్ చేసాం. సో ఇప్పుడు టెస్ట్ వ్యూ నుంచి స్టార్ట్ చేద్దాం. ఐడి అనేది టెస్ట్ రిజల్ట్ హిస్టరీ అని ఇవ్వండి. సో ఈ ఐడి నేమ్స్ అనేవి ఇక్కడ ఉండే విజెట్స్ చేసే యాక్షన్ బట్టి ఆ నేమ్ ఇస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. నెక్స్ట్ ఇమేజ్ బటన్కి బటన్ అండర్స్కోర్ బ్యాక్ స్పేస్ అని ఇవ్వండి. ఈ బటన్ బ్యాక్ స్పేస్ని పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి. సో అదేవిధంగా రిమైండ్ వాటికి కూడా అవి చేసే టాస్క్ని బట్టి ఆ నేమ్ ఇవ్వండి. క్లియర్ బటన్ అయితే బటన్ అండర్స్కోర్ క్లియర్, అదేవిధంగా ప్లస్ ఆర్ మైనస్ అయితే బీటీఎన్ అండర్స్కోర్ ప్లస్ ఆర్ మైనస్. ఈ విధంగా ఆల్ బటన్స్కి ఐడీస్ అనేవి మెన్షన్ చేయండి. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత ఐడీస్ మెన్షన్ చేయడం. ఇక్కడే డిజైన్ బటన్ క్లిక్ చేయండి. ఇక్కడున్న ప్రతి బటన్కి సెపరేట్గా ఫంక్షన్ క్రియేట్ చేయకుండా అన్ని బటన్కి కలిపి సింగిల్ ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో దానికోసం ఇక్కడున్న బటన్స్ అన్నీ సెలెక్ట్ చేయండి. కంట్రోల్ బటన్ హోల్డ్ చేసి ఇవన్నీ క్లిక్ చేయండి. ఆల్ బటన్స్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఆన్ క్లిక్ అట్రిబ్యూట్ ఉంటుంది. సో దీంట్లో బటన్ ట్యాప్డ్ అనే ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేయండి. సో దీన్ని మనం కోడింగ్లో డిఫైన్ చేయాలి. మెయిన్ యాక్టివిటీ డాట్ కేటీ ఫైల్ ఓపెన్ చేయండి. ఆన్ క్రియేట్ మెథడ్ తర్వాత ఫంక్షన్ డిఫైన్ చేయండి బటన్ ట్యాప్డ్ అని. ఇందులో వ్యూ అనే ఆబ్జెక్ట్ క్రియేట్ చేయండి. ఎర్రర్ చూపిస్తే ఆల్ టెండర్ క్లిక్ చేయండి. ఇక్కడ వెన్ కండిషనల్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. సో మనం డిఫరెంట్ బటన్స్లో ఏది క్లిక్ చేసినా ఆ బటన్ అనేది పెర్ఫామ్ చేయాలి కదా. సో దానికోసం ఈ స్టేట్మెంట్ని యూజ్ చేద్దాం. అడిషనల్ స్టేట్మెంట్స్ మీకు అర్థం కాకపోతే నా ముందు వీడియోలో డీటెయిల్గా చెప్పడం జరిగింది. సో మీరు అవి ఫాలో అవ్వచ్చు. ఇక్కడ వ్యూ డాట్ ఐడి అని మెన్షన్ చేస్తాం కదా. ఇది ఏం చేస్తుందంటే మనం బటన్ క్లిక్ చేసినప్పుడు ఆ క్లిక్ చేసిన బటన్ యొక్క ఐడిని మనకి పాస్ చేస్తుంది. పాస్ చేసిన ఐడిని మన దగ్గర ఉన్న బటన్స్తో మ్యాచ్ చేస్తాం. ఒకవేళ మ్యాచ్ అయితే ఏ యాక్షన్ పెర్ఫామ్ చేయాలో అది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ బటన్ అండర్స్కోర్ 0 తీసుకున్నాం. సో మనం 0ని క్లిక్ చేస్తే ఈ కేస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ నేను వేరే ఫంక్షన్ నేమ్ మెన్షన్ చేస్తున్నా. సో ఎందుకంటే మనకి డిఫరెంట్ బటన్స్ ఉన్నాయి. సో అన్నిటికీ కామన్గా ఏ బటన్ క్లిక్ చేసినా నెంబర్ అనేది మనకి డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం మనం డిఫరెంట్గా ఫంక్షన్స్ క్రియేట్ చేయకుండా ఒక సింగిల్ ఫంక్షన్ని కాల్ చేస్తే సరిపోతుంది. సో కాల్ చేసేటప్పుడు ఆ వాల్యూని పాస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా రిమైనింగ్ వాటికి కూడా సేమ్ డిఫైన్ చేయండి.
ఈ లేఅవుట్లో ఏదైనా బటన్ క్లిక్ చేస్తే మనకి ఎడిట్ టెస్ట్లో డిస్ప్లే అవుతుంది. సో మీరు క్లిక్ చేసిన బటన్ మళ్ళీ క్లిక్ చేస్తే మనకి ముందున్న టెస్ట్తో పాటు ఇది కూడా అప్డేట్ అవ్వాలి. దానికోసం మీరు వేరియబుల్ డిఫైన్ చేయాలి. సో అది గ్లోబల్గా డిఫైన్ చేయాలి, అంటే ఫంక్షన్స్ పైన. సో కరెంట్ నెంబర్ అనేది స్ట్రింగ్ టైప్ తీసుకోండి. ఇక్కడ $= నల్ అని మెన్షన్ చేయండి. క్రియేట్ మెథడ్లో కరెంట్ నెంబర్ అనేది ఎంటీ అని మెన్షన్ చేయండి. ఈ విధంగా మీరు మెన్షన్ చేయకపోతే మనకి అవుట్పుట్లో నల్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దానికోసం ఇక్కడ ఎంటీ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ ఫంక్షన్లో కరెంట్ నెంబర్ కరెంట్ నెంబర్ ప్లస్ నెంబర్ అని మెన్షన్ చేయండి. ఇది ఎవ్రీ టైం క్లిక్ చేసేటప్పుడు మనకి కరెంట్ నెంబర్లో స్టోర్ చేస్తుంది. సో దీన్ని ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటారు. దీన్ని మీరు వేరే విధంగా కూడా రాయొచ్చు. సో దాన్ని షార్ట్ హ్యాండ్ ఆపరేటర్ యూస్ చేసి రాస్తాం. అప్డేట్ అయిన టెస్ట్ని మన ఎడిట్ టెస్ట్కి అసైన్ చేయాలి. సో దానికోసం ఈ టెస్ట్ ఐడి నేమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలి. ఐడి నేమ్ అనేది టెస్ట్ రిజల్ట్ డాట్ సెట్ టెస్ట్ అని టైప్ చేసి ఇందులో కరెంట్ నెంబర్ అని ఇవ్వండి. సో ఎవ్రీ టైం అప్డేట్ అయ్యేటప్పుడు మనకి ఎడిట్ టెస్ట్లో కూడా అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ అదేవిధంగా హిస్టరీకి కూడా సేమ్ ఇవ్వండి. సో జస్ట్ అవుట్పుట్ చెక్ చేయడం కోసం. ఈ స్టెప్స్ కంప్లీట్ చేసిన తర్వాత రన్ చేయండి. సో మనం క్రియేట్ చేసిన అప్లికేషన్లో ఫంక్షనాలిటీ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. సో మీరు ఏ నెంబర్ క్లిక్ చేసినా అది ఎడిట్ టెస్ట్లో అప్డేట్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో క్యాలిక్యులేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలో నేర్చుకుందాం. ఈ వీడియోలో బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఎలా పెర్ఫామ్ చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. లెట్స్ బిగిన్ అవర్ యాప్. ఇక్కడ ఆపరేటర్స్ డిఫైన్ చేయాలి. ఫంక్షన్ నేమ్ వచ్చి ఆపరేటర్ క్లిక్డ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం మనం. సో కాల్ చేసేటప్పుడు ఆర్గ్యుమెంట్ అనేది ప్లస్ సింబల్ పాస్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మిగతావి కూడా యాడ్ చేయండి. నంబర్ క్లిక్డ్ ఫంక్షన్ కింద డిఫైన్ చేయండి ఆపరేటర్ క్లిక్డ్ అని. సో ఇందులో మనం ఆపరేటర్ తీసుకున్నాం. సో ఇది వచ్చి స్ట్రింగ్ టైప్. ఈ ఫంక్షన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుందంటే మీరు మ్యాథమెటికల్ ఆపరేటర్ ఏదైనా క్లిక్ చేస్తే ఈ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. ఇక్కడ వెన్ స్టేట్మెంట్ని యూజ్ చేసాం. ఏ ఆపరేటర్ క్లిక్ చేస్తున్నామో ఆ ఆపరేటర్ అనేది మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేద్దాం. వన్స్ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ చేసినప్పుడు ఇది యూజ్ అవుతుంది. మనం క్లిక్ చేసిన ఆపరేటర్ అనేది ఏ సింబల్ అయితే ఆ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది ఇక్కడ. సో కరెంట్ నెంబర్ ఏ విధంగా అయితే డిఫైన్ చేసామో అదేవిధంగా కరెంట్ ఆపరేటర్ కూడా డిఫైన్ చేయాలి. సో మనం క్లిక్ చేసిన సింబల్ ప్లస్ అయితే కరెంట్ ఆపరేటర్ అనేది ప్లస్ అని స్టోర్ అవుతుంది. సో ఈ విధంగా రిమైనింగ్ వాటికి కూడా అప్లై అవుతుంది. నెక్స్ట్ ఈక్వల్ బటన్ క్లిక్ చేస్తే మనకి రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. ఈక్వల్ బటన్ కూడా ఫంక్షనాలిటీ యాడ్ చేద్దాం. బటన్ క్లిక్ చేస్తే డిస్ప్లే రిజల్ట్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో దానికోసం డిస్ప్లే రిజల్ట్ అని ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నా. ఈ ఫంక్షన్ ఏం పెర్ఫామ్ చేస్తుందంటే మీరు 2 నెంబర్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడు 2 నెంబర్స్ యాడ్ చేసి ఈక్వల్ బటన్ క్లిక్ చేస్తే క్యాలిక్యులేషన్ అనేది ఇక్కడ పెర్ఫామ్ చేయడం జరుగుతుంది. మీరు ఈ బటన్ క్లిక్ చేసినప్పుడు కరెంట్ నెంబర్ అనేది ఆపరేటర్ తర్వాత క్లిక్ చేసిన నెంబర్ వస్తుంది. సో ఆపరేటర్ ముందు కూడా మనం ఏదైతే నెంబర్ ఎంటర్ చేసామో అది స్టోర్ చేయాలి కదా. సో దానికోసం సపరేట్ వేరియబుల్ తీసుకోండి. ఆ వేరియబుల్ని ఎక్కడ డిఫైన్ చేయాలంటే ఆపరేటర్ క్లిక్డ్ అనే ఫంక్షన్లో డిఫైన్ చేయాలి. ఎందుకంటే మనం నెంబర్ ఎంటర్ చేసి ఆపరేటర్ క్లిక్ చేసినప్పుడు కరెంట్ నెంబర్ అనేది మనం ఎందులో స్టోర్ చేయాలనుకుంటున్నాం ఆ వేరియబుల్లో డిఫైన్ చేస్తాం. సో ఆపరేటర్ తర్వాత ఎంటర్ చేసేది కరెంట్ నెంబర్లో ఉంటుంది. సో మనకి 2 నెంబర్స్ కూడా వేరియబుల్స్లో స్టోర్ అయి ఉంటాయి. ఆపరేటర్ క్లిక్ చేసినప్పుడు మనకి కరెంట్ నెంబర్ అనేది ఎంటీ కాకపోతే మనం ఓల్డ్ నెంబర్లో కరెంట్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తాం. సో దీన్ని గ్లోబల్గా డిక్లేర్ చేయండి. టైప్ వచ్చి డబుల్ అని మెన్షన్ చేయండి. ఎందుకంటే మనం ఫ్రాక్షనల్ వాల్యూస్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం. సో దానికోసం డబుల్ అని మెన్షన్ చేయండి.
నెక్స్ట్ ఇక్కడ వచ్చి ఓల్డ్ నెంబర్ ఈక్వల్ టు కరెంట్ నెంబర్ డాట్ 2 డబుల్ అని మెన్షన్ చేయండి. కరెంట్ నెంబర్ అనేది స్ట్రింగ్ టైప్, దీన్ని డబుల్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఇప్పుడు డిస్ప్లే రిజల్ట్ ఫంక్షన్ని ఇంప్లిమెంట్ చేద్దాం. కండిషన్ అనేది యూజ్ చేయాలి, ఎందుకంటే మనకి ఓల్డ్ నెంబర్ అనేది ఎంటీ కాకూడదు, అదేవిధంగా కరెంట్ నెంబర్ కూడా ఎంటీ కాకూడదు. సో రెండు ఎంటీ కాకపోతే మనకి ఏ ఆపరేటర్ అయితే మెన్షన్ చేస్తామో ఆ ఆపరేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. సో దానికి మళ్ళీ వెన్ స్టేట్మెంట్ యూజ్ చేయండి. సో పైన ఉన్న కంటెంట్ని కాపీ చేయండి, మనకి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ క్యాలిక్యులేషన్ అనేది పెర్ఫామ్ చేయాలి. కరెంట్ ఆపరేటర్ అనేది రిమూవ్ చేసి క్యాలిక్యులేషన్ రిజల్ట్ అనే వేరియబుల్ తీసుకోండి. సో మనం యాడ్ చేసిన రిజల్ట్ అనేది ఇందులో స్టోర్ అయి ఉంటుంది. నెక్స్ట్ ఓల్డ్ నెంబర్ అండ్ కరెంట్ నెంబర్ అనేవి డబుల్లోకి కన్వర్ట్ చేయండి. సో మనకి క్యాలిక్యులేషన్ అనేది ఫ్రాక్షనల్ వాల్యూస్లో డిస్ప్లే అవుతుంది. దీన్ని గ్లోబల్గా డిక్లేర్ చేయండి. సో ఇదే స్టేట్మెంట్ని రిమైనింగ్ 3 కూడా యూజ్ చేయండి, జస్ట్ ఆపరేటర్ చేంజ్ చేస్తే సరిపోతుంది. వన్స్ క్యాలిక్యులేషన్ పెర్ఫామ్ అయిన తర్వాత ఎడిట్ టెస్ట్లో మనకి అవుట్పుట్ అనేది డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ఎడిట్ టెస్ట్ ఐడి మెన్షన్ చేయండి. సో టెస్ట్ రిజల్ట్ డాట్ సెట్ టెస్ట్, ఇక్కడ క్యాలిక్యులేషన్ రిజల్ట్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ హిస్టరీ కూడా సేమ్ ఇవ్వండి. వీటి కోసం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఈ రెండింటికి కూడా క్యాలిక్యులేషన్ రిజల్ట్ అనే వేరియబుల్ నేమ్ ఇవ్వండి. క్యాలిక్యులేషన్ రిజల్ట్ అనేది డబుల్ టైప్ కాబట్టి అది స్ట్రింగ్ టైప్ కన్వర్ట్ చేయాలంటే .to స్ట్రింగ్ అని మెన్షన్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ క్లియర్ బటన్ ఇంప్లిమెంట్ చేద్దాం. క్లియర్ బటన్ క్లిక్ చేస్తే మనకి క్లియర్ స్క్రీన్ అనే ఫంక్షన్ కాల్ అవ్వాలి. సో క్లియర్ స్క్రీన్లో ఏం రాయాలంటే ఏమైతే యూజ్ చేసామో ఆ వేరియబుల్స్ అన్నీ కూడా 0కి సెట్ చేసేయాలి. సో క్లియర్ స్క్రీన్ బటన్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ టెస్ట్ ఎంటర్ చేస్తే న్యూగా డిస్ప్లే అవుతుంది. మనం యూజ్ చేసిన వేరియబుల్ నేమ్స్ అదేవిధంగా ఎడిట్ టెస్ట్ అవన్నీ కూడా క్లియర్ చేసేవాలి. సో స్ట్రింగ్ టైప్ అయితే డబుల్ కోట్స్లో ఇవ్వాలి, డబుల్ టైప్ అయితే 0.0 అని ఇవ్వాలి. వన్స్ కంప్లీట్ అయితే రన్ చేయండి. అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా లోడ్ అయింది. సో ఇక్కడ మీరు క్లియర్ బటన్ క్లిక్ చేస్తే కంప్లీట్గా క్లియర్ అవుతుంది. నెక్స్ట్ మీరు ఎడిషన్ పెర్ఫామ్ చేస్తే ఎడిషన్ పెర్ఫామ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో ఏం నేర్చుకుంటాం అంటే ఎడిట్ టెస్ట్లో మనం ఫస్ట్ నెంబర్ ఎంటర్ చేసి ఆపరేటర్ క్లిక్ చేసినప్పుడు ఆపరేటర్ కూడా ప్యారలల్గా ప్రింట్ అయ్యే విధంగా ఎలా చేయాలో నేర్చుకోవడం జరుగుతుంది. అదేవిధంగా హిస్టరీ కూడా ఎలా యాడ్ అవుతుంది అన్నది డీటెయిల్గా నేర్చుకోవడం జరుగుతుంది. ఈ వీడియోలో ఎడిట్ టెస్ట్ అండ్ టెస్ట్ వ్యూ ఫంక్షనాలిటీస్ యాడ్ చేయడం జరుగుతుంది. లెట్స్ బిగిన్ అవర్ యాప్. ముందు మనం 2 వేరియబుల్స్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వన్ ఎడిట్ టెస్ట్కి, సెకండ్ది టెస్ట్ వ్యూకి. సో ఈ వేరియబుల్ ఏం చేస్తుందంటే మనం ఎంటర్ చేసిన నెంబర్స్ అండ్ ఆపరేటర్స్ని స్టోర్ చేస్తుంది. క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ అని డిక్లేర్ చేయండి. సెకండ్ వేరియబుల్ వచ్చి క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 అని డిఫైన్ చేయండి. డిక్లరేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఆన్ క్రియేట్ మెథడ్లో ఈ రెండింటిని ఇనిషియలైజ్ చేయండి ఎంప్టీ స్ట్రింగ్స్ కింద. ఇప్పుడు వాల్యూస్ని స్టోర్ చేద్దాం. మనం ఎంటర్ చేసే నెంబర్ అనేది 2 విధాలుగా డిఫైన్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ది ఆపరేటర్కి ముందు డిఫైన్ చేయడం, సెకండ్ది ఆపరేటర్ తర్వాత డిఫైన్ చేయడం. ఆపరేటర్ ముందు అయితే మనకి నో ప్రాబ్లం, మనం ఎంటర్ చేసిన టెస్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. కాకపోతే ఆపరేటర్ తర్వాత ఏదైతే డిఫైన్ చేస్తామో అది మనకి ఫస్ట్ది అరేజ్ అయ్యి అది డిస్ప్లే అవుతుంది. రెండు కూడా డిస్ప్లే అవ్వాలి అంటే మనం ఈ క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ అనేది యూజ్ చేయాలి. ఇక్కడ ఇఫ్ కండిషన్ ఇంప్లిమెంట్ చేద్దాం. కరెంట్ ఆపరేటర్ నల్ అవ్వకుండా అదేవిధంగా ఓల్డ్ నెంబర్ కూడా
0 కాకపోతే మనకి టెస్ట్ రిజల్ట్ అనేది క్యాలిక్యులేషన్ స్ట్రింగ్తో పాటు కరెంట్ నెంబర్ కూడా డిస్ప్లే అవ్వాలి. సో దానికోసం ప్లస్ అనే ఆపరేటర్ యూజ్ చేయండి. ఇది ఇక్కడ కంకాటినేషన్కి యూజ్ చేస్తాం. రిటర్న్ కీవర్డ్ యూజ్ చేయండి. ఈ కీవర్డ్ ఏం చేస్తుందంటే వన్స్ ఎగ్జిక్యూషన్ అనేది లైన్కి రాగానే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ ఇక్కడితో ఎండ్ అయిపోతుంది. ఫర్దర్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ కావు. సో ఆ విధంగా ఇది యూజ్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయితే మనం ఫస్ట్ టైం ఎంటర్ చేస్తున్నాం కాబట్టి టెస్ట్ అది క్యాలిక్యులేషన్ స్ట్రింగ్లో స్టోర్ చేయాలి. సో దానికోసం క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ ఈక్వల్ టు కరెంట్ నెంబర్ అని మెన్షన్ చేయండి. సో అదేవిధంగా హిస్టరీలో కూడా మనకి ఆ కరెంట్ నెంబర్ అనేది ప్రింట్ అవ్వాలి. దానికోసం క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 అని తీసుకోండి. నెక్స్ట్ ఆపరేటర్ క్లిక్ చేసినప్పుడు ఆ ఆపరేటర్ కూడా మన క్యాలిక్యులేషన్ స్ట్రింగ్లో యాడ్ అవ్వాలి. సో దానికోసం ఇక్కడ కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. ఇక్కడ వెన్ స్టేట్మెంట్ తర్వాత క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ ప్లస్ ఈక్వల్ టు కరెంట్ నెంబర్ అని మెన్షన్ చేయండి. సో ఈ స్టేట్మెంట్ ఏం చేస్తుందంటే మన క్యాలిక్యులేషన్ స్ట్రింగ్కి కరెంట్ నెంబర్ అనేది యాడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ని మన ఎడిట్ టెస్ట్కి సెట్ చేయాలి. దానికోసం సెట్ టెక్స్ట్ అని తీసుకొని క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ యూక్ కూడా మనకి ఈ సింబల్ యాడ్ అవ్వాలి. సో దానికోసం క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 ప్లస్ ఈక్వల్ టు కరెంట్ నెంబర్ అని మెన్షన్ చేయండి. అదేవిధంగా టెస్ట్ కూడా సెట్ చేయండి దానికి. నెక్స్ట్ ఈక్వల్ బటన్ క్లిక్ చేసేటప్పుడు మనకి ఎడిట్ టెస్ట్లో ఉన్న టెస్ట్ రిమూవ్ అయ్యి రిజల్ట్ అనేది ప్రింట్ అవ్వాలి. సో దానికోసం క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ అనేది ఎంటీ అని ఇక్కడ డిఫైన్ చేయండి. నెక్స్ట్ మనం ఎంటర్ చేసిన నెంబర్స్ అన్నీ మనకి హిస్టరీలో డిస్ప్లే అవ్వాలి. దానికోసం క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 అనేది కరెంట్ నెంబర్తో అప్డేట్ చేయండి. వన్స్ రిజల్ట్ డిస్ప్లే అయిన తర్వాత మనకి డిస్ప్లే అయిన రిజల్ట్ అనేది కరెంట్ నెంబర్ అవుతుంది. సో దానికోసం ఇక్కడ కరెంట్ నెంబర్ అనేది క్యాలిక్యులేషన్ రిజల్ట్ డాట్ టు స్ట్రింగ్ అని మెన్షన్ చేయండి. అదేవిధంగా క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ అనేది కరెంట్ నెంబర్ అవుతుంది. సో మళ్ళీ మనం క్యాలిక్యులేషన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి. నెక్స్ట్ ఈక్వల్ బటన్ క్లిక్ చేసినప్పుడు మనకి ఇంకా కరెంట్ ఆపరేటర్ అనేది ఎంటీ అయి ఉండాలి. సో నెక్స్ట్ టైం ఏదైనా ఆపరేటర్ ఇస్తే అది అప్డేట్ అవుతూ ఉంటుంది. సో దానికోసం కరెంట్ ఆపరేటర్ ఈక్వల్ టు ఎంటీ అని డిఫైన్ చేయండి ఇక్కడ. సో అదేవిధంగా ఇక్కడ క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 అని అప్డేట్ చేయండి. ఇక్కడ మనం ఓన్లీ పాజిబుల్ కేసెసే తీసుకున్నాం. ఒకవేళ మనం 2 నెంబర్స్ ఎంటర్ చేయకుండా ఒక నెంబర్ ఎంటర్ చేసి ఆపరేటర్స్ డబుల్ క్లిక్ చేస్తే ఎర్రర్ వస్తుంది. ఆ ఎర్రర్స్ రాకుండా ఉండాలంటే మీరు ట్రై క్యాచ్ అనే బ్లాక్ యూజ్ చేయాలి. సో ఇది ఏం చేస్తుందంటే మీరు ఏదైనా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎర్రర్ వస్తే ఆ ఎక్సెప్షన్ని మనకి ఎర్రర్ మెసేజ్ కింద డిస్ప్లే చేస్తుంది యాప్ క్రాష్ అవ్వకుండా. సో ఇది మీకు చాలా యూజ్ అవుతుంది. మీకు ఎర్రర్ వస్తుంది అని తెలిసిన కోడ్ అంతా ఈ ట్రై బ్లాక్లో ఉంచండి. నెక్స్ట్ క్లియర్ స్క్రీన్ ఫంక్షన్లో క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ అనేది ఎంటీ ఇవ్వండి. అదేవిధంగా క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 కూడా. కంప్లీట్ అయిన తర్వాత రన్ బటన్ క్లిక్ చేయండి. సో అవుట్పుట్ అనేది ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మీరు నెంబర్ ఎంటర్ చేసి ప్లస్ సింబల్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అది ఎడిట్ టెస్ట్లో అప్డేట్ అవుతుంది. సో కింద హిస్టరీలో మనం ఎంటర్ చేసిన నెంబర్స్ అన్నీ కూడా సీక్వెన్స్గా యాడ్ అవుతూ వస్తుంది. ఇంకా ఈ అప్లికేషన్లో మనం పర్సెంటేజ్ సింబల్, డాట్ ఆపరేటర్, నెక్స్ట్ ప్లస్ ఆర్ మైనస్ బటన్ ఇంప్లిమెంట్ చేయలేదు. సో నెక్స్ట్ వీడియోలో వీటిని ఇంప్లిమెంట్ చేసి మన యాప్ని కంప్లీట్ చేద్దాం. ఈ వీడియోలో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. ఈ వీడియోలో మీరు 3 బటన్స్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. అది ఎలాగో చూద్దాం. ఫస్ట్ డాట్ బటన్ ఇంప్లిమెంట్ చేద్దాం. మనం డాట్ బటన్ క్లిక్ చేసినప్పుడు మన కరెంట్ నెంబర్కి రైట్ సైడ్ డాట్ అనేది అసైన్ అవ్వాలి. సో దానికోసం కరెంట్ నెంబర్ ఈక్వల్ టు కరెంట్ నెంబర్ ప్లస్ డాట్ అని యాడ్ చేయండి, కంకాటినేషన్. అదేవిధంగా క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ కూడా మనం డాట్ యాడ్ చేయాలి. నెక్స్ట్ డాట్ యాడ్ అయిన తర్వాత మనకి టెస్ట్ రిజల్ట్లో అది డిస్ప్లే అవ్వాలి. దానికోసం టెస్ట్ రిజల్ట్ డాట్ సెట్ టెస్ట్ అని ఇవ్వండి. ప్లస్ ఆర్ మైనస్ బటన్ కూడా సేమ్ ఈ విధంగానే అప్లై చేస్తాం. కాకపోతే ప్లస్ ఆర్ మైనస్కి మనకి ముందు మైనస్ అనేది డిస్ప్లే అవుతుంది. సో దానికోసం మీరు డాట్ తీసి ముందు మైనస్ సింబల్ ఇక్కడ ఎంటర్ చేయండి.
నెక్స్ట్ పర్సంటేజ్ బటన్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో దీనికి సపరేట్గా ఫంక్షన్ క్రియేట్ చేద్దాం. సో ఇంప్లిమెంట్ పర్సంటేజ్ అనే ఫంక్షన్ కాల్ చేస్తాం. సో దాన్ని డిఫైన్ చేయండి. ముందుగా మనం ఎడిట్ టెస్ట్ నుంచి టెస్ట్ అనేది రిసీవ్ చేసుకోవాలి. దానికోసం టెస్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేసి దాంట్లోకి ఆ టెస్ట్ అనేది కాపీ చేసుకోండి. సో ఇక్కడ కండిషన్ అనేది ఇఫ్ టెస్ట్ ఈక్వల్ టు ఎంటీ. సో మనం ఇచ్చిన టెస్ట్ ఎంటీ అయితే మనకి పర్సంటేజ్ అనేది డిస్ప్లే అవ్వకూడదు. దానికోసం రిటర్న్ అనే స్టేట్మెంట్ యూజ్ చేసాం. ఒకవేళ కాకపోతే మనకి పర్సంటేజ్ అనేది యాడ్ అవ్వాలి. సో అది ఎలా అంటే మన టెస్ట్ని డబుల్లో కన్వర్ట్ చేసి బై 100 చేస్తే మనకి పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. సో ఈ పర్సంటేజ్ వాల్యూని మనం ఎడిట్ టెస్ట్లో డిస్ప్లే చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ కరెంట్ నెంబర్ అనేది మనకి పర్సంటేజ్ వాల్యూ అప్డేట్ చేయాలి. దానికోసం ఇక్కడ పర్సంటేజ్ వాల్యూ అని మెన్షన్ చేయండి. టెస్ట్ రిజల్ట్ వచ్చి కరెంట్ నెంబర్ అని మెన్షన్ చేయండి. నెక్స్ట్ మనం బ్యాక్ స్పేస్ బటన్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది, బట్ డోంట్ వర్రీ, నేను స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇందులో బ్యాక్ స్పేస్ మెథడ్ అనేది కాల్ చేయండి. సో బ్యాక్ స్పేస్ మనకి ఎలా యూజ్ అవుతుందంటే ఏదైనా టెస్ట్ ఎంటర్ చేస్తే బ్యాక్ స్పేస్ క్లిక్ చేస్తే రైట్ సైడ్ ఉండే ఒక్కొక్క లెటర్ అనేది ఎరేజ్ అవుతూ రావాలి. సో అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా ఎడిట్ టెస్ట్ నుంచి టెస్ట్ని రిసీవ్ చేసుకోవాలి. దానికోసం టెస్ట్ అనే వేరియబుల్ క్రియేట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సో మనకి ఏదైనా ఎక్సెప్షన్ వస్తే యాప్ క్రాష్ అవ్వకుండా టోస్ట్ మెసేజ్ జనరేట్ చేస్తున్నాం. సో ఇప్పుడు ట్రై బ్లాక్లో ఈ విధంగా టైప్ చేయండి. సో ఈ స్టేట్మెంట్ ఏంటంటే మనం ఎంటర్ చేసిన టెస్ట్ అనేది ఎంటీ కాకపోతే, అదేవిధంగా ఎంటర్ చేసిన టెస్ట్ లెంత్ అనేది గ్రేటర్ దాన్ 1 ఉంటే బ్యాక్ స్పేస్ అనేది ఇక్కడ పెర్ఫామ్ చేస్తాం. సో బ్యాక్ స్పేస్ చేసినప్పుడు మనకి న్యూ స్ట్రింగ్ వస్తుంది కదా, అంటే ఒకటి ఎరేజ్ అయ్యి. సో దానికోసం న్యూ టెస్ట్ అనే వేరియబుల్ తీసుకున్నాం. ఇండెక్స్ అనేది 0తో స్టార్ట్ అవుతుంది. సో మనం బ్యాక్ స్పేస్ క్లిక్ చేసినప్పుడు లాస్ట్ అంటే ఏదైతే హైయెస్ట్ ఇండెక్స్ ఉంటుందో ఆ ఎలిమెంట్ అనేది రిమూవ్ అయ్యి రిమైనింగ్ రావాలి. సో దానికోసం సబ్స్ట్రింగ్ అని ఫంక్షన్ యూజ్ చేస్తాం. సో ఎక్కడి నుంచి ఎక్కడికి రావాలో ఇక్కడ ఎంటర్ చేయండి. సో 0 నుంచి టెస్ట్ లెంత్ -1 అంటే లాస్ట్ 1 రిమూవ్ చేసి రిమైనింగ్ అన్నమాట. సో ఇదంతా న్యూ టెస్ట్లో అప్డేట్ అవుతుంది. ఈ న్యూ టెస్ట్ అనేది కరెంట్ నెంబర్తో అప్డేట్ చేయాలి, లేదంటే కరెంట్ నెంబర్ యాజ్ ఈజ్ ఉంటుంది. సో దానివల్ల మనకి మిస్టేక్స్ వస్తాయి. సో దానికోసం ఇక్కడ ఇఫ్ కండిషన్లో కరెంట్ నెంబర్ లెంత్ అనేది గ్రేటర్ దాన్ 1 అట్ ది సేమ్ టైం అది ఎంటీ కాకపోతే కరెంట్ నెంబర్లో కూడా ఒక క్యారెక్టర్ అనేది తగ్గించడం జరుగుతుంది. సో పైన యూజ్ చేసిన మెథడ్ ఇక్కడ యూజ్ చేయండి, సబ్స్ట్రింగ్ అని. ఇక్కడ నాట్ నల్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తున్నాం అంటే మన కరెంట్ నెంబర్ అనేది నల్ కాకపోతేనే మనకి ఈ లైన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ కరెంట్ నెంబర్ అనేది ఎంటీ అయితే మనకి ఎర్రర్ వస్తుంది. దానికోసం మనం ట్రై బ్లాక్ యూజ్ చేస్తాం ఇక్కడ. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ రిజల్ట్ కూడా ఏం చేయాలి. సో దానికోసం /10 అని మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఇవి నెంబర్స్ కాబట్టి మనం /10 అంటే లాస్ట్ నెంబర్ అనేది రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ కూడా సబ్స్ట్రింగ్ మెథడ్ యూజ్ చేయండి. అదేవిధంగా క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 అంటే టెస్ట్ హిస్టరీ కూడా ఆ విధంగా చేయండి. నెక్స్ట్ ఇఫ్ కండిషన్ తర్వాత మనం టెస్ట్ రిజల్ట్ అనేది న్యూ టెస్ట్ అని అప్డేట్ చేయండి. నెక్స్ట్ టెస్ట్ రిజల్ట్ హిస్టరీ కూడా సేమ్ క్యాలిక్యులేషన్ స్ట్రింగ్ 2 అని మెన్షన్ చేయండి. ఎడిట్ టెస్ట్లో ఉన్న టెస్ట్ మనకి <1 ఉంటే క్లియర్ స్క్రీన్ మెథడ్ని కాల్ చేయండి. సో క్లియర్ అవుతుంది మన టెస్ట్ అంతా. మనం క్రియేట్ చేసిన అప్లికేషన్లో ఏదైనా నెంబర్స్ ఎంటర్ చేస్తుంటే మనకి డాట్స్లో డిస్ప్లే అవుతుంది. సో మీకు .0 అని ఉంటే డిస్ప్లే అవ్వకూడదు అనుకుంటే ఇక్కడ ఈ విధంగా డిఫైన్ చేయండి. var space format equal to decimal format 0.hash. ఫార్మేట్ దేనికి అప్లై చేయాలో అది ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇది మనకి అవుట్పుట్లో మెన్షన్ చేయాలి, దానికోసం ఇది
ఇక్కడ నుంచి కాపీ చేసి ఎక్కడైతే అవుట్పుట్ మెన్షన్ చేస్తున్నామో అక్కడ పేస్ట్ చేయండి. సో కరెంట్ నెంబర్ దగ్గర నెక్స్ట్ టెస్ట్ రిజల్ట్. వన్స్ కంప్లీట్ అయిన తర్వాత యాప్ రన్ చేయండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు మైనస్ సైన్ అనేది సక్సెస్ఫుల్గా యాడ్ అయింది. అదేవిధంగా పర్సంటేజ్ కూడా మనకి డిస్ప్లే అవుతుంది. నెంబర్ ఎంటర్ చేసి పర్సంటేజ్ సింబల్ యూజ్ చేస్తే. సో మీరు ఫ్రాక్షనల్కి డాట్ ఆపరేటర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. ఈ అప్లికేషన్ మనం ఇంకా ఇంప్లిమెంట్ చేయొచ్చు, ఇంకా ఫంక్షనాలిటీస్ అవి యాడ్ చేసి. సో మీరు బేసిక్ లెవెల్లో ఉన్నారు కాబట్టి నేను ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను ఈ అప్లికేషన్. ఈ అప్లికేషన్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో న్యూ కాన్సెప్ట్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ and all the best.